నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించే అనేక ధర్మ సందేహాలకు పండితుడిచే శాస్త్రీయ సమాధానాన్ని అందిస్తున్న కార్యక్రమం ధర్మ సందేహాలు. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడానికి మన ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. వారిని అడిగి అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. ఈమెయిల్ ద్వారా పంపించారు లక్ష్మయ్య గారు. మోక్షం సాధించిన వాడు ఎక్కడికి వెళ్తాడు తెలియచేయగలరంటూ కోరుతున్నారు. మోక్షము అంటే బంధనముల నుంచి విముక్తి పొందుట అని అర్థం. ముచిల్ మోక్షణే. ముచిల్ అనే ఆ ధాతువునకు అర్థం ఏమిటి అంటే బంధనముల నుంచి విముక్తి పొందుట, ఆనందం పొందుతాడు వాడు. ఎక్కడికి వెళ్తాడు? శరీరం వెళ్ళిపోతుంది. శీర్యతే ఇది శరీరం నశించిపోవునది అని శరీరానికి ఉండే అర్థం. అలాగే దివ్యతే ప్రకాశించేది దేహం, అలాగే జీర్ణమయ్యేది కూడా దేహమే. ప్రకాశించేది దేహమే, జీర్ణమయ్యేది దేహమే. శరీరం జీర్ణమైపోయిన తర్వాత ఈ శరీరాన్ని నడిపించేటటువంటి శక్తి ఈ శరీరంలోంచి వెళ్ళిపోతే అప్పుడు ఈ శరీరం జీర్ణమవుతుంది. ఏమిటి వెళ్ళిపోయింది? ఒకానొక ఆధునికుడు ప్రాణం అంటే ఏమిటో తెలుసుకుందాం అనుకొని చనిపోయే మరణాసన్న వేళన ఉండేటటువంటి ఒకానొక రోగి శరీరాన్ని ఒక అద్దాల పేటికలో పెట్టి మూసేశాడు. కాసేపు అయ్యాక ఆ పేటిక ఫెటీలమని పగిలిపోయింది. ఆ తర్వాత డాక్టర్ గారు చూశారు, హీ ఈజ్ నో మోర్ అని చెప్పారు. వీరు లేరండి ఇక అంటూ ప్రకటించేశారు. మరి పగిలిపోయినప్పుడు ఏం జరిగింది? ఒకానొక వాయువు ఈ దేహంలో నుంచి బయటకు వచ్చింది. ఆ వాయువు ఈ దేహంలో ఉన్నప్పుడు ఈ దేహం చలనంతో ఉన్నది. మోక్షం అంటే ఇది. ఈ వెళ్ళిపోయేటటువంటి వాయువు దేహంలో నవరంధ్రాలు ఉన్నాయి అని చెబుతారు. ఏ రంధ్రంలో నుంచి వెళితే ఏ రకమైన జన్మ లభిస్తుందో అది కూడా యోగశాస్త్రం చెప్పబడే ఉన్నది. సహస్రారం శిరస్సు పగిలి ప్రాణోత్క్రమణం కావడం, ముక్కుల్లోంచి, కళ్ళల్లోంచి, ఇతర అవయవాదుల భాగాదుల్లోంచి, నవరంధ్రాల్లోంచి అని చెబుతూ ఉంటారు. మోక్షం అంటే లౌకికంగా ఉండే అన్ని బంధనాల నుంచి కూడా విముక్తి పొందడం. అది మోక్షం అంటే. వాడు ఎక్కడికి వాడు ఇక్కడే ఉంటాడు. దేహం శిథిలమైనప్పుడు దేహంలోంచి ఆ వాయువు వెళ్ళిపోతుంది. మరి ఏమిటి కావాల్సింది అంటే దేనికి ప్రతిస్పందించినటువంటి స్వభావం, ఆత్మానందం పొందడం. నాకు నేనే ఆనందం పొందుతున్నాను, ఒక సమాధానం దొరికింది, నేనే ఆనందిస్తున్నాను, ఒక మంచి పదార్థం లభించింది, నేనే భుజిస్తున్నాను. ఈ నేను అంటే శరీరం కలవాడు కాదు, శరీరంలో ఉన్నవాడు. వాడు ఎలా ఉండాలి అంటే ఈ పదార్థ సంబంధిత జ్ఞానమంతా కూడా విడిచిపెట్టి తదేకో వశిష్ఠ శివ కేవలోహం. ఇస్తే ఎలా ఉంటాడో, ఇవ్వకపోయినా అలాగే ఉంటాడు. చెబితే ఎలా ఉంటాడో, చెప్పకపోయినా అలాగే ఉంటాడు. ఇలాంటి తాదాత్మ్య స్థితి కలిగి ఉండడం మోక్షం అంటే. కాబట్టి మనం దేవుడిని అర్చిస్తే దేవుడు ఒక్కడే అనే వాక్యం తప్పు. ఇంతకంటే తప్పు వాక్యం ఇంకోటి లేదు. దేవుడు అనగానే పుంలింగ స్వరూపం వస్తున్నది. పుంలింగం రాగానే నామరూప గుణ క్రియాదులన్నీ ఏర్పడతాయి. రాముడు, దేవుడు అనగానే ఒక ఇల్లాలు, పిల్లలు, సంసారం, ఇల్లు, కాలనీ ఇదంతా వచ్చేస్తాయి. ఇలా కాకుండా దైవము ఇలాంటి భావన కలిగి ఉండడం మోక్షము. కాబట్టి చనిపోయిన వాళ్ళు ఏమవుతారు అనే ఆలోచన చేస్తే మోక్షం అంటే ఏమిటో కూడా తెలుస్తుంది. ఈ దేహాన్ని ఎంతకాలం ఈ శరీరంలో ఉండే ఆ వాయు స్వరూపము ఆత్మశక్తి ధరించవలసి ఉన్నదో అంతకాలం ధరించి ఉంటే అది మోక్షం. అలా కాకుండా ముందే ఈ దేహాన్ని మనం విధ్వంసం చేసి నాశనం పట్టించుకోగలిగితే, ఏమైనా పదార్థాలు సేవించి త్రాగుడు, జూదము, వ్యసనము ఇలాంటివి పట్టించి నాశనం పట్టిస్తే ఈ శరీరం జీర్ణమైపోయి ఈ శరీరంలో ఉండేటటువంటి ఆత్మ కొంతకాలం ఇంకా వేచి ఉండాలి. వాటికి ఒక కాలనీ ఏర్పడుతుంది, దయ్యాల భూతాల కాలనీ అనుకుంటే. ఇలా ఆలోచన చేస్తే విశృంఖలమైనటువంటి ఊహపోహలు మనకు కలుగుతాయి. ఏ ఊహ లేకుండా, ఏ ఆలోచన లేకుండా ఊరికే అలా కూర్చుంటే వస్తుంటాయి, పోతుంటాయి, నేను గమనిస్తూ ఉంటాను, నేను శరీరాన్ని కాను అనేటటువంటి భావన కలగడం మోక్షం. నేను శరీరాన్ని కాను,
ఐ ఆమ్ దట్ విచ్ ఐ ఆమ్ నాట్, నైదర్ ద బాడీ నార్ ద సౌల్ అని అపరోక్షానుభూతి అనే శంకర భగవత్పాదుల వారి గ్రంథానికి చాలా గొప్ప వాక్యం ఇది. ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వాక్యం ఇది, ఐ ఆమ్ దట్ విచ్ ఐ ఆమ్ నాట్, నైదర్ ద బాడీ నార్ ద సౌల్. అది మోక్షం అంటే. చాలా కాంప్లికేటెడ్గా క్లిష్టంగా ఉన్న వాక్య సముదాయంతో చెప్పానేమా అనుకుంటే అత్యంత సులభంగా ఒక్క ముక్కలో సమాధానం చెబుతాను. నేను అనే జ్ఞానం పోగొట్టుకోవడమే మోక్షం. నాది, నేను తింటున్నాను అనే ఊహ లేకుండా ఉండడమే మోక్షం. వీడెక్కడికి వెళతాడు? ఎక్కడికి వెళ్ళాడు, ఇక్కడే ఉంటాడు, విశ్వ చైతన్యంలో లీనమవుతాడు, నేను అనే గుర్తింపుని రద్దు చేసుకుంటాడు. ఇది సమాధానం. గురుగారు, మరొక సందేహం చూద్దామండి. లీలా గారు కాకినాడ నుంచి రాస్తున్నారు. పెళ్ళిళ్ళు శనివారం చేయకూడదని అంటారు, నిజమేనా? తెలియచేయగలరంటూ కోరుతున్నారు. సోమవారం నాడు చేయకూడదు, మంగళవారాలు చేయకూడదు, శనివారం నాడు చేయడం మధ్యస్థం. వివాహం చేయడానికై జామిత్రే చకరగ్రహే స్థితైనో వైధవ్యమిందుశ్రియ సాపత్యం కుజశ్రుతహృదం. కాలాంతకారుడు అనేక ధర్మాలు చెప్పాడు. అందులో ముహూర్తం ఏర్పాటు చేసే సమయంలో జామిత్ర శుద్ధి, అలాగే సగ్రహ చంద్ర దోషము, ఇలాంటివి 21 దోషాలలో ఒక 5 దోషాలు కనీసం చూసుకొని ముహూర్తం ఏర్పాటు చేసుకోవాలి. ఉత్తమమైనటువంటి తిథులలో చెప్పబడినటువంటి నక్షత్రముల మేళవింపులో ముహూర్తం ఏర్పాటు చేసుకోవాలి. వారాలు ఏమిటి? శనివారం అని అడిగారు కాబట్టి బుధ గురు శుక్ర వారాలు శ్రేష్టం, ఆదివారము శనివారము మధ్యస్థం, అలాగే సోమవారము మంగళవారము నింద్యము అంటూ ఆ గ్రంథం చెబుతుంది. సోమే సపత్ని ప్రద, సోమవారం నాడు వివాహం చేసుకుంటే సపత్ని అంటే ఇంకొక భార్య వచ్చే అవకాశం ఉంది. ఈ వార్త వింటే అబ్బాయి సంతోషిస్తాడేమో కానీ అమ్మాయి గుండె అయిపోతుంది. కాబట్టి సోమవారం నాడు వివాహాలు చేయకూడదు అంటూ ధర్మంలో కొన్ని చోట్ల కొన్ని ప్రాంతాలు పాటిస్తున్నారు. కాకినాడ ప్రాంతాల్లో లేదా కోస్తా ప్రాంతాల్లో సోమవారాలు కూడా వివాహాలు చేయిస్తారు. ఎందుకని చేయిస్తారు అంటే సోమే సుపత్ని ప్రద, మంచి భార్య వస్తుంది అనే మరొక మార్గంలో కాలామృతానికి వ్యాఖ్యానకారులు గ్రంథాలు రాసిపెట్టారు. కాబట్టి అలాంటి భావనతో కొన్ని ప్రాంతాల్లో సోమవారం నాడు వివాహాలు చేస్తున్నారు. కానీ మంగళవారం నాడు అన్ని ప్రాంతాల్లో విడిచిపెట్టారు. శనివారం నాడు చేయకూడదా అంటే మట్టుకు అలా లేదండి, చేయవచ్చును. ఉత్తమం అంటే మట్టుకు బుధ గురు శుక్రవారాలు శ్రేష్టం, మధ్యమం ఆదివారం శనివారం, అలాగే అధమం లేదా చేయకూడదు అంటే సోమ మంగళవారాలు. శనివారం నాడు ఎందుకింత పట్టింపు ప్రశ్న అడిగారు అంటే నాకు ఇంకొక విషయం జ్ఞాపకం వస్తుంది. సగ్రహ సమసప్త దోషం అని చెప్తారు. అంటే సింహరాశికి, మకరానికి, కుంభానికి, కర్కాటక సింహములు, మకర కుంభములు ఈ రెండింటికి సమసప్తకాలు అవుతాయి. కర్కాటకానికి మకరానికి సమసప్తకం, అలాగే సింహానికి కుంభానికి సమసప్తకం. ఈ మకర కుంభ రాశులకు శని ఆధిపత్యం కలిగి ఉన్నాడు. సమసప్తకాలన్నిటికీ కూడా వివాహం చేయవచ్చును కానీ ఈ రెండింటికి చేయకూడదు అంటుంది ధర్మం. కనుక శని ఆధిపత్యం గల వాటితో వివాహాదులు చేయకూడదని చెప్పారు కనుక శనివారం నాడు చేయకూడదు అనే వ్యాఖ్యానం చాలామంది చేశారు. అలా ఏం లేదండి, చేయవచ్చును, మధ్యస్థంగా చేయవచ్చును. బుధ గురు శుక్రవారాలలో శ్రేష్టమైన ముహూర్తం దొరకనప్పుడు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు సిద్ధపడినప్పుడు మియా బీబీ రాజీ హై తో క్యా కరేగా కాజీ అని హిందీలో ఒక సామెత. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, పంతులు గారు ఏం చేస్తారు? అక్షంతలు వేయకుండా తథాస్తు అనకుండా అని దీనికి అర్థం. కాబట్టి ఈనాటి కాలంలో అనేక వారాలలో అనేక ముహూర్తాలలో అన్నీ చేస్తున్నారు. శాస్త్రం ఏం చెబుతుంది అని మీరు అడిగితే మట్టుకు బుధ గురు శుక్రవారాలు శ్రేష్టం, ఆదివారం శనివారం మధ్యమం, సోమవారం మంగళవారం కూడదు. కొన్ని ప్రాంతాలలో సోమవారం కూడా చేస్తున్నారు. సుపత్ని ప్రధ అనే వ్యాఖ్యానం చేసుకొని సోమవారం నాడు కూడా వివాహాలు చేస్తారు. ఇది ధర్మం చెప్పిన సమాధానం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో చిన్న విరామం.